బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి విచారణకు హాజరయ్యారు ప్రకాష్ రాజ్. జంగిల్ రమ్మీ యాప్ను గతంలో ప్రకాష్ రాజ్ ప్రమోట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ను విచారణకు పిలిచింది సిఐడి. అయితే 2016లో తాను ఈ యాప్ను ప్రమోట్ చేసిన మాట వాస్తవమేనని, గేమింగ్ యాప్ అనుకుని ప్రమోట్ చేశానని తెలిపారు ఆయన. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అన్నారు ప్రకాష్ రాజ్. బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టకండని యువతకు సూచించారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకుల సమాచారం పోలీసులకు ఇచ్చినట్లు ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. 2016లో ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదండి. ఆ యాప్ ఒక గేమ్ అనుకుని మేము చేసామండి. ఆ తర్వాత తెలిసింది బెట్టింగ్ యాప్ ఈజ్ రాంగ్, అందువల్ల నేను కంటిన్యూ చేయలేదు. ఆ డీటెయిల్స్ ఇచ్చాను. ఆ తర్వాత ఏదైనా చేశారా, వేరే కంపెనీస్ ఏదైనా చేశారంటే లేదండి అని చెప్పాను. అంతే. బ్యాంక్ స్టేట్మెంట్స్ని అప్పుడే ఇచ్చాము, అందులో ఏది లేదని తెలిసింది. బట్ ఒకటి మా మాధ్యమం మూలంగా చెప్తున్నది, ఏదో అది కొందరు పెద్దవాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు రూల్స్ అని కాదు. బెట్టింగ్ యాప్ ఈజ్ రాంగ్. ఓకే, అది చాలా యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి. 2016లో మనకు తెలియదు అది ఇంకా యాప్గా ఉంది, ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యేది బ్యాన్ అయిందో, యంగ్స్టర్స్కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే, అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ. అలా కాదు, అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం కష్టపడదాం, కష్టపడి సంపాదిస్తాం. ఇలాంటి యాప్కి పోయి చాలా ఫ్యామిలీస్, చాలా యంగ్స్టర్స్ దే హావ్ లాస్ట్ దేర్ లైఫ్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.